మలబార్ అంటే క్వాలిటీ ఒక ప్రామిస్, పూర్తి పారదర్శకతకి ప్రామిస్, గ్యారంటీడ్ బైబ్యాక్ ఒక ప్రామిస్, లైఫ్ టైం మెయింటెనెన్స్ యొక్క ప్రామిస్, పాత బంగారంపై 100% ఎక్స్చేంజ్ వాల్యూ యొక్క ప్రామిస్, ఫేర్ ప్రైస్ ప్రామిస్. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి చోట. ఇంకా ఇంకేం కావాలి? సెల్ నంబర్ 8886667943. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకు పరిపాలనలో సమాన భాగస్వామ్యం కల్పించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని పలువురు బీసీ సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన జగనన్న పాలన సంక్షేమ అభివృద్ధిపై జరిగిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ బీసీసీల అధ్యక్షులు కటారి శంకర్ అధ్యక్షత వహించగా ఈ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కరోనా విలయతాండం చేస్తున్న సందర్భంలో ప్రజలకు మనోధైర్యం కల్పించడంలోనూ, వైద్య సేవలు అందించడంలోనూ, ఆకలితో అల్లాడుతున్న నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలోనూ జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి గోపాల్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగి శివరామకృష్ణ, విక్కీ నాగేశ్వరరావు, షాకీర్, జార్జుల కృష్ణ, కరవది రాఘవరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనారిటీ కులాలను ఈరోజు రాజ్యాధికారాన్ని ఇచ్చిన గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయటమేనా? సరే, రోడ్ల విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు కాలంలో ఏం జరిగింది? రోడ్లు ఎంత వేశారు? సరే, రోడ్లు వేస్తే ఈరోజు గుంటలు ఎందుకు పడ్డాయి? కేవలం ముఖ్యంగా విద్యార్థులకు చెప్తున్నాను, ఈరోజు సోషల్ మీడియా దాసులో పడి మీరందరూ చూస్తున్నది కరెక్ట్ అనుకోవద్దు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ని పెట్టి ఈరోజు కొన్ని వేల కిలోమీటర్ల చొప్పున రోడ్లు వేసిన గంత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ క్యారిడార్ 8,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి కడుతున్నారు. ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్కి ప్రతి ప్రధాన రహదారిని అనుసంధానం చేసుకుంటూ రోడ్లు డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి నిజాలను గ్రహించాలి, ముఖ్యంగా విద్యార్థి లోకం. అదేవిధంగా ప్రతి ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధులు ఏంటండి? విద్య, వైద్యం, ఉపాధి. సరే, విద్యకు వద్దాం. విద్యలో అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన. మీరు లేకపోతే మేము లేవని చెప్పి మనకి ఎంతో అండగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతో మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా తక్కువే మనందరి తరపున. అలాగే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి బాగా చూసుకుంటారని, మనం బాగుంటామని, లేడీస్కి కూడా చాలా బాగా గ్రోత్ పెరిగిద్దని. ఈరోజు డాక్టర్ లోడ్కి వచ్చేసరికి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క మహిళకి ₹1,00,000, ₹2,00,000 కూడా పోయినాయి. ఎందుకంటే ఆ రోజు మాట చెప్పాడు, ఈరోజు చేస్తున్నాడు. ఏ ప్రభుత్వంలో కూడా మాటలు తప్పితే పనులు జరగలేదు. చంద్రబాబు నాయుడు అది రుణమాఫీ అన్నాడు, ఏది చేసింది లేదు. మేము చాలామంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తల్లో నేనే అనుకున్నా, ఎందుకంటే ఒక్కొక్క గ్రూపుల్లో అనుభవం ఉంది కాబట్టి 10 లక్షలు కూడా పోయింది. ఇస్తాడా? గ్రూపుకి 10 లక్షలే, ఇదివరకు ₹1,00,000 ఇవ్వలేదు ప్రభుత్వాలు, ఎక్కడ తెచ్చేస్తాడు ఇంత డబ్బులు అని చెప్పి నేను చాలా డౌట్ పడే రోజు కూడా నిజంగా. తర్వాత కొంతమంది క్వాలిటీ తోటి నీతోటి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కానీ రోజులు నిలబడి తిరిగే పరిస్థితి. మరి మన వాసన అందరినీ ఒక రకంగా ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఇలా సాధ్యపడదేమో. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కానీ మిగతా ఉన్న అన్ని పేదలు కానీ అందరూ కూడా దగ్గర తీసుకొని ఈరోజు వ్యక్తిగతంగా 430 పెన్షన్లు ఇస్తున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన, దాతృత్వం కలిగిన వ్యక్తి మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. మరి అలాంటి ఎమ్మెల్యే ఓడిపోతాడని ఒక దుష్ప్రచారం టీ బొంకులు కానీ చేస్తూ ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ సోషల్ మీడియాలో కానీ మీరు చెప్పే అన్ని కూడా అబద్ధాలు, అవాస్తవాలు అన్నీ కూడా. మన ప్రభుత్వం చాలా బాగుంది, ప్రజలందరూ కూడా మన అమ్ముతున్నారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అన్ని విషయాల్ని తెలుసుకొని మద్దతుగా ఉన్నారు. ఈరోజు పేపర్లో 1,00,000 కోట్లు అప్పు అయిందన్నారు, ఇందాక అన్నారు. 1,00,000 కోట్లు షాకీర్ గారు అన్నారు. 1,00,000 కోట్లు మేము చెప్తా ఉన్నాం. మీరు దిగేటప్పుడు 3 లక్షలు ఉంది, ఇప్పుడు 1,00,000 కోట్లే. కానీ మనకన్నా ఒక రాష్ట్రం. అలాగే మరి ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని విధాలుగా కూడా మరి ఇంటికి వచ్చి ఏమేం కావాలన్నా కూడా వాళ్ళు మరి మన సొంత వాళ్ళు కూడా చేయలేరు. అంత బాగా మరి వాళ్ళు ఆ పని చేస్తున్నందుకు ఈ పరిపాలన చాలా చక్కగా ఉంది, ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నారని చెప్పేసి మన అందరికి కూడా మరి ఉపయోగపడుతూ అన్ని విధాలుగా చేదోడుగా ఉంటూ మరి ఈ కార్యక్రమాలన్నీ ఎవరికి సాధ్యపడదు అంత గొప్పగా చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే
మరి ఇంకా బాగా చక్కగా ఉంటుందని కోరుకుంటూ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేక్ కట్ ద్వారా. మరి మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మరి ఎంతో మంది సమస్యలు తెలుసుకొని అటు రైతులు కానీ పేద బడుగు బలహీన వర్గాలు మరి మహిళలు వారికి సంబంధించిన సమస్యలన్నీ తెలుసుకొని ఏదైతే ప్రభుత్వంలో సీఎంగా వచ్చిన మరి ప్రారంభంలోనే ఈ మేనిఫెస్టో ఏదైతే మాట ఇచ్చాడో అవి అవలంబిస్తూ మరి ఈ రోజుకి దాదాపు 98% మేనిఫెస్టోని మరి పూర్తి చేశాడంటే ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో కాలాలు మరి మంచిగా ఆరోగ్యాలతో మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము మా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు మరి విద్యార్థి సంఘాలు కుల సంఘాలు అందరి తరఫున మేము కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, అమర్ రహే రాజశేఖర రెడ్డి గారు, వర్ధిల్లాలి జగన్, జై జగన్, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో ఆర్టీసీ ఉద్యోగులు, డిపో గ్యారేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, నెల్లూరు జోనల్ అధ్యక్షులు వాకార్ రమేష్ మాట్లాడుతూ గత 3 నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న ఓటీలు, నైట్ అలవెన్సులు వెంటనే చెల్లించాలన్నారు. డిసెంబర్ నెల నుండి ప్రతి నెల జీతంతో పాటు ఓటీ, ఇతర అలవెన్సులు చెల్లించాలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోలయ్య, జిల్లా కార్యదర్శి పిడుగు వెంకటేశ్వర రెడ్డి, డిపో అధ్యక్షులు నాగరాజు, సుబ్బారావు, ప్రసాద్, సుబాని, పద్మావతి, రాయుడు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఓటీ అంటే ఓవర్ టైం అలవెన్స్ గతంలో ఎప్పటికప్పుడు శాలరీలో కలిపే పరిస్థితి ఉంది. కానీ కష్టపడి పనిచేసినటువంటి ఆర్టీసీ, పీటీడీ ఉద్యోగులకి ఓటీ చెల్లించే మరి పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా డే అవుట్, నైట్ అవుట్ అలవెన్స్లు లేవు. గ్యారేజీల్లో మరి నాన్ ఆపరేషన్ విభాగంలో పనిచేసిన వారికి కూడా ఇన్సెంటివ్లు లేకుండా పోయింది. గ్యారేజీలో పని భారాలు పెరిగిపోయినాయి. అనేక మంది చనిపోయి రిటైర్డ్ అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ లేనందువలన ఉన్నవారి మీద పనిభారం పెరిగి ఈరోజు మరి పీటీడీ ఉద్యోగులు అనేక సమస్యల్ని, అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పీటీడీ ఉద్యోగులు 2096 మందికి మరి 1/1/2020 తర్వాత ప్రమోషన్లు వచ్చినటువంటి సాగుతోటి నేటి వరకు పీఆర్సీ కూడా అమలు జరగలేదు. అదేవిధంగా అమలు జరుగుతున్నటువంటి వారికి కూడా సిక్ చేస్తే జీతం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా నైట్ అవుట్లు కూడా కలిసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ అనేక సార్లు మరి ఎండీ గారికి, అదేవిధంగా మన ప్రభుత్వ పెద్దలందరికీ కూడా అనేక విన్నపాలు చేసినప్పటికీ ఫలితం లేనందువలన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలో కలిసిన తర్వాత మరి కార్మికులు ఉద్యోగులుగా మారిన తర్వాత కొన్ని సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. వాటన్నిటిని పరిష్కారం చేయమని చెప్పి కోర్సు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు, డ్రైవరు, కండక్టరు ఈ రోజున మనం చూసుకుంటే చలిలో, విపరీతమైనటువంటి చలిలో
మనం బయటికి రావడానికే భయపడేటువంటి ఈ రోజుల్లో ఆర్టీసీ కండక్టర్ డ్రైవరు నైట్ డ్యూటీకి వెళ్ళి అక్కడ ఏదో మారుమూల గ్రామంలో పడుకొని అక్కడ బస్సులోనే మరి పడుకొని అక్కడ దోమల చేత కుట్టించుకొని లైటింగ్ లేక పడుకోవడానికి వసతి లేక కేవలం బస్సులో పడుకొని మరి డ్యూటీ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అటువంటి డ్రైవర్ల కండక్టర్లకి ఈ రోజున ఇచ్చేటటువంటి కొన్ని దశాబ్దాల క్రితం మనం పోరాడి సాధించినటువంటి నైట్ అవుట్ అలవెన్స్ని ఈ రోజున ఆర్టీసీ ఉద్యోగులకి ఇవ్వడం ఆపేశారు. దాదాపు 3 నెలల నుంచి ఏదైతే 11వ PRC మాకు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అమలు చేయడం జరిగిందో ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఆ కొత్త జీతం వచ్చినటువంటి ఆనందం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే కొత్త జీతం ఒక పక్క ఇంప్లిమెంట్ చేసి మరో పక్క అలవెన్స్ని మాత్రం పూర్తిగా ఆపేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చర్యను మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా సరే ఆర్టీసీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ యొక్క అలవెన్స్లు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్టీసీ యొక్క ఉద్యోగుల యొక్క పని స్వభావం తీసుకున్నట్టయితే ఆర్టీసీ NGO లాగా ఏదో ఫ్యాన్ కింద కూర్చొని మరి చేసుకునే ఉద్యోగాలు కాదు. ఎండనక వాననక రేయనక పగలనక టైమింగ్స్తో పాటు సంబంధం లేకుండా మరి ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 45 లక్షల మంది ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తూ ఉన్నారు. ఇటు చేసిన తర్వాత మా బాధలు చాలా వాటికి తగ్గుతాయి అనుకున్నాము, కానీ ఇంకా పెరిగిపోయాయి. మహిళలు డైలీ రోజు మార్చి చేసే ఉద్యోగం కాకుండా ఓటీ చార్ట్లు పెట్టుకున్నారు. ఏదో తమ కుటుంబానికి భరోసాగా ఉండాలని ఉద్దేశంతో పెట్టుకున్న చార్ట్లు కూడా 3 నెలలు మించి కలపకుండా ఓటీలు నిలిపివేయడం ఇది చాలా అమానుషమైన సంఘటనగా మేము భావిస్తున్నాము. ఎండా వానారే అనకుండా కండక్టర్ డ్రైవరే శ్రమిస్తున్నారు ఎక్కువ పర్సెంట్, కానీ వీళ్ళ మీద స్ట్రగుల్స్ బాగా ఎక్కువైనాయి. మహారాష్ట్రలో సంపత్ గార్గే బాబా విద్య కోసం అనేక విద్యాలయాలు నిర్మించారని, ఆయన ఆశయ బాటలో పయనించడమే రజకుల యొక్క మార్గమని రజక సంఘ జిల్లా అధ్యక్షులు మారెల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక అంజే రోడ్డులోని ఒగ్గలకోట స్థలంలో సంపత్ గార్గే బాబా వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా చదువు లేకపోయినా బడుగు బలహీన వర్గాలకు విద్య అందించాలనే ఉద్దేశంతో తాను సంపాదించిన నగదుతో పాఠశాల ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన ఆశయాలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. బాబా ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రజకులు సమాజ సేవలో ముందుండాలని ఆయన కోరారు. వర్ధంతి కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు మార్టూరు వెంకటేశ్వర్లు, పాదర్తి వెంకటేశ్వర్లు, వేమవరపు సుబ్బులు, భక్తుల ప్రేమిల, ఆర్ఎల్పి కృష్ణయ్య, రామ్మూర్తి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ దాగండి ఫోటో కోసం సంపత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఈరోజు రజక సంఘ సభ్యులందరూ కూడా జయంతి కార్యక్రమాన్ని ఉగ్గలగుంటలో ఘనంగా నివాళులు అర్పించున్నాము. బాబా మహారాష్ట్రలో అతి పేద కుటుంబం రజక కుటుంబంలో జన్మించి ఎటువంటి చదువుకోకుండా మహారాష్ట్రలో 150 చదువుల కోసం యూనివర్సిటీలు, కళాశాలలు, హాస్టల్లో ఎన్నో అతను సొంత ఖర్చుతో నిర్మాణం చేసి ఉన్నాడు. ఎటువంటి చదువు లేకుండానే ఆ రోజే స్వచ్ఛ భారత్ అనే నినాదంతో మహారాష్ట్రలో స్వచ్ఛ భారత్ కింద చేశాడు. అలాగే గాంధీ గారు కానీ, అంబేద్కర్ బాబాసాహెబ్ గారు కానీ అతను గురువుగా స్వీకరించి ఆ రోజే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ చేసిన దాన్ని ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ఆశయం చేసుకొని మన భారతదేశంలో స్వచ్ఛ భారత్ని అతని ఆశయాలకే అనుకూలంగా ఈరోజు చేశాడు. ఇలాగే బాబా ఆశయాలను, గాడ్గే బాబా ఆశయాలను రజక సంఘం తరపున మేము కార్యక్రమాలు చేస్తామని, అతని అనుగుణంగా పేద కుటుంబంలో పుట్టి మరి దళితుల కోసం ఎన్నో సేవలు చేసి మరి విద్యావంతులు కావాలి, విద్యావంతులు కాకపోతే బలహీన వర్గాలందరూ కూడా పైకి వచ్చే అవకాశం ఉండదు, దళితులంతా కూడా అనగదొక్కే పరిస్థితి ఉంది. కాబట్టి ఈయన మన గ్రామాలు తిరిగేసి విద్యను అనేది ముందు ఉండాలని చెప్పని తల్లిదండ్రులకి మరి చెప్పి విద్యను డెవలప్ కోసం ఈయనే కొద్ది విద్యా స్కూల్ ఓపెన్ చేసి అలానే మరి ప్రతి ఒక్క గ్రామాలు తిరిగేసి ఈ అనగదొక్కే పేదలను అందరూ కూడా చూసిన తర్వాత మరి ఆశ్రమాలు ఏర్పాటు చేసి స్కూల్ ఏర్పాటు చేసి ఇంతా కూడా పేదల్ని అనగదొక్కుతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక మార్గంలో తీసుకురావాలని ఆశయాలతోటి ఆయన అనేక కార్యక్రమం పేదల కోసం చేసిన వ్యక్తి. మరి ఆయన చేసిన ఆశయాలు కూడా అంబేద్కర్ కూడా సంబంధించేసి మరి ఆయనతో కూడా కొన్ని సలహాలు తీసుకొని ఇద్దరు కలిసి మరి పేదల కోసం ఎంతో పనిచేసి ఇలా త్యాగం చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మా ఊరి వెంకటరమణ ఆదేశాల మేరకు క్రిస్మస్
సందర్భంగా ఒంగోలు సిఎంఆర్ షాపింగ్ మాల్ స్థానిక భాగ్యనగర్ 2వ లైన్లోని చర్చి నందు పాస్టర్ అసోసియేషన్ సభ్యులకు క్యాలెండర్ మరియు గిఫ్ట్ వోచర్లు అందించారు. ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి, యూపీఎఫ్ డైరెక్టర్, ఓసీడీసీఏ ప్రెసిడెంట్ రెవరెండ్ పి విలియం కేరీ మరియు 30 మంది పాస్టర్లు, సిఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకించి ఆయన సిఎంఆర్ షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు, స్టాఫ్ను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారు ప్రేమించి ప్రభువా సేవకులకు, సేవకురాలకు నాయన అయా ఇస్తున్నటువంటి నాయన వస్త్రాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు దీవించి ప్రభువా అందరికి మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారములు ముందుండబడి భాగ్యాన్ని, కృపను, ధన్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ పాదములకు కోట్లాది కోట్ల వందనాలు. ఆయా మీడియా సహోదరులను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క దైవజనుడు ఈ యొక్క షాపింగ్ గురించి ఆయన ఎంతగానో ప్రార్థించారు. వారి బృందాన్ని, స్టాఫ్ను మీరు దీవించి ఆశీర్వదించండి. మీడియా మిత్రులను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మరి దర్శించి మేలు చేసిన తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న వ్యాపారం ద్వారా అనేక కుటుంబాలు దీవించబడినట్లుగా కృప దయచేయమని నాయన ప్రభువా. అనేక చోట్ల కూడా మా ప్రభువా చక్కగా అనేక మంది వచ్చే వ్యాపారం నాయన ప్రభువా పాల్గొని అనేక మంది నాయన ప్రభువా కొనుక్కున్నటువంటి వారు ఆయన తక్కువగా వస్తుందని చెప్పి ఆసక్తికరంగా మా ప్రభువా వెళ్ళి ఆ షాపింగ్ మాల్ చేయడానికి సహాయం దయచేయమని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి బ్రాంచ్ని కూడా మీరు దీవించాలి.
సోదరులందరికీ సేవకులకు బట్టలతో పాటు గిఫ్ట్ వోచర్స్, క్యాలెండర్లు ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి. సో ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫాస్టర్ అందరి సమావేశం జరుగుతుంది, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా వీళ్ళందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము. సో ఇదే విధంగా ఇక్కడే కాకుండా మా సంస్థ CMR సంస్థ వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా సేవకులకు ఇవన్నీ సమర్పించడం చాలా హ్యాపీగా ఉంది. మా ఊరి వెంకటరమణ గారు పిలుపు మేరకు ఇక్కడే కాకుండా ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ కూడా చేస్తున్నామండి. సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల ఇవి పంపిణీ జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇక్కడ ఉన్న ఫాస్టర్లందరూ చేసినందుకు ధన్యవాదములు. నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసిన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవంలో భాగంగా మొదటి రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, మేదిని పూజ, అంకురార్పణ, కుంభారాధన, విశేష హోమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీ కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆచమనం సమర్పయామి. ఓం వరుణాయ నమః. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.